ఎక్కువ సార్లు, చాలా సార్లు ఇలాగున మనల్ని నిరుత్సాహపరిచేవాళ్ళు, మన విశ్వాసాన్ని నిర్వీర్యం చేసేవాళ్ళు చాలాసార్లు, ఎక్కువ సార్లు, ఎప్పుడు కూడా మన వాళ్ళే అయి ఉంటారు. మన వాళ్ళే అయి ఉంటారు, మన కుటుంబీకులే అయి ఉంటారు, మన సొంత వారే అయి ఉంటారు. అమ్మో, నాన్నో, అన్నో, తమ్ముడో, చెల్లో, అక్కో, ఎవరో మన ఇంటి వారే అయి ఉంటారు. మనల్ని నిరుత్సాహపరచాలని చూస్తారు, మన విశ్వాసాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తారు. విమర్శిస్తున్నారండి. విమర్శకులు ఎప్పుడు మొదలవుతారు, ఎక్కడ మొదలవుతారో మొట్టమొదటిగా తెలుసా? ఇంట్లోనే ఉంటారు వాళ్ళు. క్రిటిక్స్, విమర్శకులు. వీళ్ళు విమర్శిస్తారు. ఎవడో విమర్శించాడంటే, దారిని పోయేవాడు ఎవడో విమర్శించాడంటే నా గురించి తెలియనోడు విమర్శించాడు అంటారు. అసలు ఇక్కడ మొదలైంది ఎక్కడ? విమర్శకులు. ఈ క్రిటిక్స్ ఇంట్లోనే ఉన్నారు, నా పక్కనే ఉన్నారు. నాన్నలే, నా చెల్లెళ్ళే, నా తమ్ముళ్ళే విమర్శించే వాళ్ళు అయిపోయారు. విశ్వాసంతో దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు ముందుకు సాగుతున్నప్పుడు, ముందుకు బలముగా వెళ్ళడానికి బయలుదేరినప్పుడు కొన్నిసార్లు మన యొక్క జీవితంలో, విశ్వాస జీవితంలో మనల్ని నిరుత్సాహపరిచేవాళ్ళు ఉంటారు. మనల్ని గాయపరిచేవాళ్ళు ఉంటారు. మన యొక్క విశ్వాసాన్ని నిర్వీర్యం చేసేవాళ్ళు ఉంటారు. అప్పుడప్పుడు బయటి వారు అలా చేస్తారు. కానీ ఎక్కువ సార్లు, చాలా సార్లు ఇలాగున మనల్ని నిరుత్సాహపరిచేవాళ్ళు, మన విశ్వాసాన్ని నిర్వీర్యం చేసేవాళ్ళు చాలాసార్లు, ఎక్కువ సార్లు, ఎప్పుడు కూడా మన వాళ్ళే అయి ఉంటారు. వాళ్ళు మన వాళ్ళే అయి ఉంటారు, మన కుటుంబీకులే అయి ఉంటారు, మన సొంత వారే అయి ఉంటారు. అమ్మో, నాన్నో, అన్నో, తమ్ముడో, చెల్లో, అక్కో, ఎవరో మన ఇంటి వారే అయి ఉంటారు. మనల్ని నిరుత్సాహపరచాలని చూస్తారు, మన విశ్వాసాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తారు. అసలు ఇంటివారు, సొంతవారు, కుటుంబం వారు అంటే ఏమిటి? బాధలు పంచుకునే వాళ్ళని, సపోర్ట్గా ఉండవలసినటువంటి వారని, సహకరించే వాళ్ళని, చేదోడు వాదోడుగా ఉండేటటువంటి వాళ్ళని, కన్నీళ్లు తొడవడానికి నా అనేటటువంటి వాళ్ళని, చాలా మాటలు అంటాం మన ఇంటి వాళ్ళంటే, సొంతవారంటే. కానీ దానికి వ్యతిరేకంగా కొన్నిసార్లు జరుగుతాయి. మనం బాధలో ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు బయటవాడు అర్థం చేసుకోకుండా అన్నాడు అంటే అది పెద్ద సమస్య ఏం కాదు. మనకి అది పెద్ద బాధగా మనకు అనిపించదు. బయటవాడు ఎన్నన్నా అనుమానించినా, అవమానించినా, అడ్డుపడినా మనకంత పెద్ద బాధగా అనిపించదండి. ఎప్పుడు మనకు బాధ అనిపిస్తుందంటే, మనకు తోడుగా ఉండవలసినటువంటి వాళ్ళు, మనకు అండగా ఉండవలసినటువంటి వాళ్ళు, మనల్ని బలపరచవలసినటువంటి వారు మనల్ని బలహీనులుగా చేస్తే, మనల్ని బలహీనం చేస్తే, మనల్ని నిర్వీర్యం చేస్తే, మనలను నిరుత్సాహపరిస్తే, మనల్ని సూటిపోటి మాటలతో గుచ్చితే, బయట వాళ్ళు అన్న మాటల కంటే ఈ మాటలు ఎక్కువైతే మన యొక్క జీవితంలో ఆ బాధ వర్ణనాతీతం. ఆ బాధ మనం వర్ణించలేము. ఏమని ఏడుస్తామో తెలుసా? నాకు తోడుగా ఉండవలసినటువంటి వాళ్ళే నన్ను తోడేళ్లుగా పీక్కు తింటున్నారు. అండగా ఉండవలసినటువంటి వాళ్ళే నన్ను అడ్డుకుంటున్నారు. చేదోడు వాదోడుగా ఉండవలసినటువంటి వాళ్ళే నా చేతులు విరిచేశారు.
నన్ను బలపరచవలసినటువంటి వాళ్ళే నన్ను బలహీనురాల్ని చేసేశారు. ఈ జీవితం ఎందుకు అనుకుంటాం కొన్నిసార్లు. నా వాళ్లే నన్ను నిందిస్తే, నా వాళ్లే నన్ను అనుమానిస్తే, నా వాళ్లే నన్ను తృణీకరిస్తే, నా వాళ్లే నన్ను అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకుంటే ఇంకెవరితో చెప్పుకోవాలి? బంధువులే రాబంధువులు అవుతే, నా వాళ్లే పరాయి వాళ్ళుగా ఉంటే నేనేం చేయను? కొన్నిసార్లు విశ్వాస జీవితంలో దేవుని బిడ్డలారా ఇలాంటివి మనకు ఎదురవుతూ ఉంటాయి. సొంత వారి వల్ల సమస్యలు ఎదుర్కొంటాం మనం. ఎవరి వల్ల? సొంత వారి వల్ల సమస్యలు ఎదుర్కొంటాం. సొంత వారి వల్ల అడ్డంకులు ఎదుర్కొంటాం. సొంత వారి వల్ల మనము అవమానాలు ఎదుర్కొంటాం. సొంత వారి వల్ల మనము సూటిపోటు మాటలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అర్థం చేసుకునవలసిన వాళ్ళే అపార్థం చేసుకున్నారు. తోడుగా ఉండవలసిన వాళ్ళే తోడేళ్ళు అయిపోయారు. అండగా ఉండవలసినటువంటి వాళ్ళే అడ్డం వచ్చి నిలబడుతున్నారు. ఆదరించవలసినటువంటి వాళ్ళే కన్నీళ్లు తొడవలసినటువంటి వాళ్ళే కన్నీళ్లు తెప్పిస్తున్నారు, కన్నీళ్లు పెట్టేస్తున్నారు. అందుకే నేనేం చెప్పదలుచుకున్నానంటే, సొంత వారి వల్ల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవడో అన్నాడంటే మనకు అంత పెద్ద బాధ అనిపించదు. ఎవడో అర్థం చేసుకోలేదంటే మనకు అంత పెద్ద బాధ అనిపించదు. ఎవడో నన్ను అపార్థం చేసుకున్నాడంటే నాకు అంత పెద్ద బాధ అనిపించదు. కానీ నాకు బాధ ఎప్పుడు వేస్తుందంటే, నా ప్రియులే, నా ఇంటి వారే, నా తోడబుట్టిన వాళ్ళే, అమ్మో నాన్నో అక్కో చెల్లో అన్నో తమ్ముడు పిన్నో బాబాయ్, మొత్తానికి ఇంట్లో ఉన్న వాళ్ళే, కొన్నిసార్లు భార్య కూడా కావచ్చు, కొన్నిసార్లు భర్త కూడా కావచ్చు. వీరి వల్ల మనం ఏం ఎదుర్కోవాల్సి వస్తుందంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదైనా ఒక పనికి వెళ్ళేటప్పుడు, ఏదైనా ఒక పని ప్రారంభించడానికి ప్రోత్సహించాలి కానీ, చేదోడు వాదోడుగా ఉండాలి కానీ, పద ఏం కాదు మేము ఉన్నావునే కానీ చెప్పాలి కానీ, ఇక చేసావులే, ఇక చూసావులే, ఇక వెళ్ళావులే, ఇక ఏం చేస్తావులే, ఇంకా చదివావులే, ఇంకా ఉద్ధరించావులే అని సొంత వారి వల్ల కొన్నిసార్లు మనం సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళబోయే ముందుగా నేను ఒక వచనం చూపిస్తాను. మీకా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికిని, కోడలు అత్త మీదికిని లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎవరి ఇంటి వారు వారికే విరోధులవుతారు. ఎవడో దారిన పోయే దానయ్యో, ఇంకెవడో కాదు. ఇక్కడ ఎవరు విరోధులయ్యారు? మీకా గారు ముందుగానే చెప్పాడు ఈ బంధాల గురించి, ఈ కుటుంబాన్ని గురించి. 5వ వచనంలో మొదలుపెట్టాడు, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితులు నమ్ముకొనవద్దు, నీ కవుగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. 6వ వచనంలో అంటాడు, కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకిని, కోడలు అత్త మీదకిని లేచెదరు. ఇక్కడ నేను జ్ఞాపకం చేయవలసిన మాట ఒకటి ఉంది. ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుతారు. మిత్రులుగా ఉండవలసిన వాళ్ళు, అర్థం చేసుకునవలసిన వాళ్ళు, ఆదరణగా ఉండవలసిన వాళ్ళు, ఓదార్పుగా ఉండవలసినటువంటి వాళ్ళు, చేదోడు వాదోడుగా ఉండవలసినటువంటి వాళ్ళు, కష్టాల్లో నష్టాల్లో ఇరుకులో ఇబ్బందుల్లో తోడుగా ఉండి కన్నీళ్లు తొడవలసినటువంటి వాళ్ళు ఏమైపోయారంట? వాళ్ళు ఎవరి ఇంటి వారు వారికే విరోధులైపోతారు. జాగ్రత్త. ఈ మాట మనం గుర్తుపెట్టుకొని నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో నేను కొన్ని సందర్భాలు జ్ఞాపకం చేస్తాను. వినాలి. బైబిల్ గ్రంథంలో నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. సొంత వారి వల్ల సమస్యలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా బైబిల్ గ్రంథంలో అంటే? బైబిల్ చెప్తుందో చాలా మంది ఉన్నారంటుంది బైబిల్. కొందరు నేను క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. చూడండి, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం. మొదటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం చదవండి ఎవరైనా.
అతడు వారితో మాటలాడునది అతని పెద్దన్నయగు ఏలియాబునకు వినబడగా, ఏలియాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివనెను. ఇది మొదటి మాట. మన పాయింట్ అర్థమైందా? సొంత వారి వల్ల సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. మీకా గారు అన్నారు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులవుతారు, శత్రువులైపోతారు. ఒక ఇంట్లో ఉండే మాట్లాడరు, ఒక ఇంట్లో ఉండే కత్తులు నూరుతూ ఉంటారు, ఒక ఇంట్లో ఉండే ఏం చేస్తూ ఉంటారంటే కారాలు మిరియాలు నూరుతారు, ఒక ఇంట్లో ఉండే కీడు కోరుకుంటారు, చావు కోరుకుంటారు, నాశనం అయిపోవాలనుకుంటారు. ఒక ఇంట్లో ఉండి మధ్యలో గోడ కట్టుకుంటారు, ఒక ఇంట్లో ఉండి ఈ దడ్డం పెట్టుకుంటారు, అటు వాళ్ళు ఇటు కనపడకుండా ఇటు వాళ్ళు అటు కనపడకుండా. అంటే శత్రుత్వం పెరిగిపోయి ప్రహరీ గోడ వచ్చేసింది మధ్యలోకి. నీ మొహం చూడటం నాకు ఇష్టం లేదు, నిన్ను పలకరించడం నాకు ఇష్టం లేదు, ఇవన్నీ వచ్చేస్తాయి. అది మీకా గారు చెప్పారు. నేను మొదటి విషయం జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథం ఈ 17వ అధ్యాయం 28వ వచనంలో ఏలియాబు, దావీదు గారు పెద్ద అన్న ఏలియాబు దావీదు మీద కోపం తెచ్చుకొని అరుస్తున్నాడు. ఎందుకు అరుస్తున్నాడంటే, నేను మీకు విషయం అర్థం కావడానికి ఆ ఒక వచనం చదువుతాను. 17వ వచనం. యెషయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము, మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికిమ్ము. నీ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాలు ఒకటి తీసుకొని రమ్మని చెప్పి పంపెను. వెంకటరావు గారు ఏం చేశాడు? యెషయి గారు దావీదు గారిని పిలిచి, అరే అబ్బాయి చిన్నోడా, యుద్ధంలో మీ అన్నలు తెగ కష్టపడిపోతున్నారా, యుద్ధం చేస్తున్నారా, దేవుని పని చేస్తున్నారా, సేవలో ఉన్నారా, సైన్యంలో ఉన్నారా? ఒరే అబ్బాయి, మనసు పీకుతుందిరా వాళ్ళ మీద. మీ అన్నలు ఎలా ఉన్నారో ఏంటో. ఆ రోజుల్లో ఎవరి భోజనం వాళ్ళకి తీసుకెళ్ళాలేమో బహుశా, సైన్యంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు పంపించాలేమో బహుశా. యెషయి గారు వాళ్ళ అన్నలకి ఏం పంపించాడంటే కొంత ఆహార పదార్థాలను పంపించాడు. వాళ్ళ సహస్రాధిపతి కూడా పంపించాడు. ఇచ్చి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని కనుక్కొని వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆనవాలు పట్టుకొని రా నాన్న అని పంపించాడు. సరే డాడీ అని బయలుదేరాడు దావీదు గారు. బయలుదేరిన తర్వాత అక్కడేదో తేడాగా జరుగుతుంది. వీళ్ళు జయమని అరుస్తున్నారు, ఎవరికి జయమో అర్థం కావట్లేదు, ఎవరితో యుద్ధం చేస్తున్నారో అర్థం కాలేదు. ఆ ఏలా లోయలో 2 సైన్యాలు ఉన్నాయి. తినటం తాగడం, యుద్ధం లేదు, పాడు లేదు. అక్కడ ఎన్నో రోజులుగా ఇలా జరుగుతుంది. దావీదు గారు వెళ్ళి చూచినప్పటికీ ఆయనకేం అర్థం కాల. సరే, ఆహార పదార్థాలను ఒక పనివాడికి అప్పగించి వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళి యోగక్షేమాలు మాట్లాడుతూ ఉంటే ఈలోగా ఒక స్వరం వినపడ్డది, ఒక మాట వినపడ్డది. ఏమిటి అనంటే, ఒక వ్యక్తి 6 మూళ్ళ జానుడు 9 అడుగుల పైన ఉన్నటువంటి ఒక వ్యక్తి గొలియాతు అరుపులతో భయపెడుతున్నాడు, తన దేహంతో భయపడుతున్నాడు, అరుపులతో భయపెడుతున్నాడు, తన దేహంతో భయపెడుతున్నాడు, తన యొక్క స్వరముతో భయపెడుతున్నాడు ఇశ్రాయేలీయుల్ని. ఇశ్రాయేలీయులు తినడం, ఉన్నయన్నీ అవజేయటం, ఇదే యుద్ధం లేదు అక్కడ. అట్లాంటి టైంలో దావీదు వచ్చాడు. దావీదు గారికి ఇవి చెవిన పడ్డాయి. అక్కడ ఏం జరిగిందో తెలుసండి? దావీదు గారి విషయంలో ఏం జరిగిందో తెలుసా? అతనికి ఏం వినపడ్డాయో తెలుసా? సౌలు పెట్టిన ఆఫర్లు ఉన్నాయి, ఏలియాబు అరిచిన అరుపులు ఉన్నాయి, గొలియాతు
మాట్లాడిన అవమానాలు ఉన్నాయి. ఎవరికి? దావీదు గారి దగ్గర. సౌలు గారు ఆఫర్ పెట్టాడు. ఏం ఆఫర్ పెట్టాడు? 25వ వచనంలో, ఇశ్రాయేలీయులలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయుననగా. ఇది సౌలు పెట్టిన ఆఫర్. ఎవరితో యుద్ధం చేస్తే? గొలియాతుతో యుద్ధం చేస్తే కొన్ని ఆఫర్లు పెట్టాడండి. ఆఫర్లు అంటే మనకి ఇష్టం కదా, ఎవరికైనా ఇష్టమే. ఏమని ఆఫర్లు పెట్టాడు? వాడిని జయిస్తే, వాడిని చంపితే ఏమన్నాడంటే, మొట్టమొదటిగా బహుగా ఐశ్వర్యం ఇస్తాడంట చంపిన వానికి. ఈయన మాత్రం చంపడంట. ఈయన చంపడు, ఇశ్రాయేలులు చంపరు. ఎవడైనా ఉంటే చంపితే తిని ఊరుకోవటమే కానీ యుద్ధాలు చేసేది లేదు, పోడలేదు. క్రైస్తవుల్లాగా, ఈరోజు క్రైస్తవుల్లాగానే ప్రార్థనలు ఉండవు, విజ్ఞాపనలు ఉండవు, ఉపవాసాలు ఉండవు. దేవుని సొమ్ము తిని కూర్చుంటాడు. అవునా కదా? సరే, పాఠానికి వచ్చేద్దాం. ఇప్పుడు విషయం ఏంటి? ఆఫర్లో మొట్టమొదటి విషయం ఏంటి? ఆఫర్ నెంబర్ 1, బహుగా ఐశ్వర్యం ఇస్తా, ధనం ఇస్తా, డబ్బు ఇస్తా, బంగారం ఇస్తా, అసలు నీ రూపురేఖలు మార్చేస్తా, నీ స్థితిని మార్చేస్తా. ఎంత డబ్బు అంటే అంత డబ్బు, ఐశ్వర్యం ఇస్తా. అది మొదటి ఆఫర్. రెండోది ఏమన్నాడు? తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తా, నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తా. బాబా, ఎన్ని ఆఫర్లు అండి! మనం అప్పుడప్పుడు ఏమంటాం? వీడు ఇంత ఆఫర్ పెట్టాడంటే మనం ఏమంటాం తెలుసా? మార్కెట్లోకి వెళ్ళి, బజార్లోకి వెళ్ళిన బట్టల షాప్, వీడికి ఇంత ఆఫర్ ఎందుకు పెట్టాడు? నాకు ఇది అనుమానంగా ఉన్నా. ఆఫర్ పెట్టాడంటే అవి స్టాక్ ఏమో, ఎప్పుడెప్పుడియోనేమో, పనికిరాని ఏమో, చినిగిపోయాయేమో, డ్యామేజ్ ఉన్నాయేమో, నా డబ్బులు పోతాయేమో, నాకు నష్టం కలుగుద్దేమో. ఈ బుర్ర ఎన్ని ఆలోచిస్తుందో. సౌలు గారిని ఆఫర్లు పెడుతున్నాడంటే మనం ఏం ఆలోచించాలి? ఈయన చేయడు, యుద్ధం చేయడు, కత్తి నోరుడు, ఆత్మీయత లేదు, ఆత్మీయుడు కాదు. ఏదో ఒక రకంగా ఆఫర్లు పెట్టి ఏం చేయాలో? ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. సరే, రెండవది అది, నా కుమార్తెని చేంజ్ చేస్తాను, వానికి పెండ్లి చేస్తాను. మూడవది ఏమంటున్నాడు? ఆ జయించిన వాని ఇంటిని ఇశ్రాయేలు దేశంలో స్వతంత్రులుగా పన్నులు తీసేస్తాను. ఇంటి పన్ను కట్టనవసరం లేదు, కుళాయి పన్ను కట్టవలసిన అవసరం లేదు, కరెంట్ ఎంత వాడుకుంటే అంత, మన భాషలో చెప్పాలనుకుంటే. ఎన్ని ఫ్యాన్లు తిరిగినా, ఎన్ని ఫ్యాన్లు తిప్పినా, ఎన్ని ఏసీలు పెట్టుకున్నా, గదికి ఒకటి పెట్టుకున్నా, కూలర్లు పెట్టుకున్నా, ఫ్యాన్లు పెట్టుకున్నా, ఏమన్నా పెట్టుకో, ఏమన్నా చేసుకో, ఇశ్రాయేల్ దేశంలో నిన్ను అడిగేవాడు, క్వశ్చన్ చేసేవాడే ఉండడు. నేను ఇశ్రాయేల్ దేశంలో స్వతంత్రుడిగా నేను చేస్తాను. ఆఫర్లు అంటారు దీన్ని. దావీదు గారి ముందు ఆఫర్లు ఉన్నాయి. సరే, 28వ వచనానికి వచ్చేస్తే ఏలియాబు యొక్క అరుపులు ఉన్నాయి. ఇక్కడ ఆఫర్లు, ఇక్కడేమో అరుపులు. ఏమని అరుస్తున్నాడు వాళ్ళ అన్నే? అరే, నీ పని ఏంటిరా? నువ్వెందుకు వచ్చావురా? నువ్వు గొర్రెల కాపరివిరా అని అన్న కించపరుస్తున్నాడండి. మేము సైనికులం, యుద్ధం చేసేవాళ్ళం, కత్తి తిప్పేవాళ్ళం, ఎంతో కాలంగా ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వాడు. అరే, నువ్వు గొర్రెల కాపరివిరా, పో గొర్రెల దగ్గర పో, గొర్రెలు ఏం చేసావు, నీ స్థాయి అదిరా. స్థాయిని గురించి మాట్లాడుతున్నాడండి అన్న. సొంత వారి వల్ల సమస్యలు. పోనీలే, మనం చేయలేంది తమ్ముడు చేస్తున్నాడు కదా అని సపోర్ట్ చేయొచ్చుగా. దేవుడికి తోడుగా ఉంటాడు లేరా తమ్ముడు అనొచ్చుగా. ప్రోత్సహించొచ్చు కదా. పొడవడం దేనికంట మరి? నువ్వు గొర్రెలను కాచుకునేవాడివి, మేము సైనికులము. ఆ గొర్రెల మందులు ఏం చేసావు? నీ స్థాయి అది, మా స్థాయి ఇది, నీ రేంజ్ అది, మా రేంజ్ ఇది. కొంతమంది ఇలానే మాట్లాడతారు ఇంట్లో. అరే, నువ్వు నీ లిమిట్లోనే ఉండు, లిమిట్ క్రాస్ అయ్యావో నీ కాళ్ళు ఇరుగుతాయంట. ఎవరెట్లా మాట్లాడేది? సొంత వాళ్ళే. ఏలియాబు ఎవరు? సొంత వాడే. అన్నీ నిరుత్సాహపరుస్తున్నాడండి. అరుపులు, ఇక్కడేమో ఆఫర్లు. సౌలు గారు బేరం ఆడుతున్నాడు, ఆఫర్లు. ఏలియాబేమో అరుపులు. ఇంక మూడో వ్యక్తి గురించి చెప్తాను చూడండి. 42వ వచనం చూడండి.
చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటివాడును రూపసినై ఉండుట చూచి అతనిని తృణీకరించిన ఎవరైనా గొలియాతు. అవమానిస్తున్నాడు, ఆఫర్లు ఉన్నాయి, అరుపులు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, తృణీకారం ఉంది. సౌలు అంటాడు, నువ్వేమో బాలుడివి, వాడేమో యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, నువ్విక చిన్నోడివి, నైపుణ్యం లేదు అని. ఇలాగున చూస్తే దావీదు గారు ఆఫర్ల వైపు చూడట్లేదు, అరుపుల వైపు చూడట్లేదు, అవమానం వైపు చూడట్లేదు, కానీ ఆత్మాభిషేకం పొందినవాడు దావీదు. ఎప్పుడు జరిగిందో తెలుసా? సమూయేలు ప్రవక్త వచ్చాడు, ఒకనొక రోజున దావీదును అభిషేకించాడు. అప్పటి నుండి నాట నుండి దావీదు గారి మీద ఏముంది? దేవుని యొక్క అభిషేకం ఉంది. అది మనకు కావాల్సింది. ఇప్పుడు 28వ వచనంలో అన్నా చేయడు, తమ్ముడిని చేయనీయడు. కొంతమందికి అదొక బలం, వాళ్ళు చేయరు, చేయనీయరు. అలాంటి పరిస్థితిలో ఏం చేయాలి? ఇలాంటి నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు, మన విశ్వాసాన్ని నిర్వీర్యం చేయాలని చూసేవాళ్ళు ఉంటారు, అడుగడుగున అడ్డుపడేటటువంటి అడ్డుగాళ్ళు కొంతమంది ఇంట్లో ఉంటారు. అలాంటప్పుడు ఆదరించవలసిన వాళ్ళు కదా, బలపరచవలసిన వాళ్ళు కదా, తోడుగా ఉండవలసిన. అరే తమ్ముడు, అక్క, మేమున్నావురా, అమ్ముంది, నాన్నున్నాడు, నేనున్నాను, ఎంతమంది ఉన్నాము, నీకెందుకు పద, మీ వెనక మేము ఉంటామంటే అసలు ఏనుగు ఎక్కినంత బలం, అసలు ఎంత బలం ఉంటుందండి ఆయనకి. బయట వాళ్ళు ఎంతమంది నిరుత్సాహపడరు, నా కుటుంబస్తులు, నా వాళ్ళు నన్ను బలపరిచారనే ధైర్యం ఉంటుంది. అసలు వీళ్ళే మొదటగా తయారయ్యారు తోడేళ్ళలాగా. ఇంకెక్కడ పోతాడు ముందుకి? పోడు. అతని పెద్దన్నయ్యకు ఏలియాబునకు వినబడగా ఏలియాబునకు దావీదు మీద కోపం వచ్చింది. అతనితో, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములో ఆ చిన్న గొర్రె మందను ఎవరు వశం చేసేటివి? నీ గర్వము, నీ హృదయపు చెడుతనము నేను ఎరుగుదును, యుద్ధం చూచడానికే వచ్చితివి కదా అని తిట్టాడు, అనిచాడండి. దేవుని బిడ్డలారా, అలాంటప్పుడు దావీదు గారు ఏం చేశాడు తెలుసా? ముందుకే సాగాడు తప్ప వెనకడుగు వేయలేదండి. ముందుకు సాగి గొలియాతును చంపి, గొలియాతు తలను నరికి తల పట్టుకొని తిరిగాడు దావీదు. విజయాన్ని తీసుకొని వచ్చి ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. గొలియాతు తలను తన చేత్తో పట్టుకొని దావీదు తిరిగాడు. నిరుత్సాహపరిచేవాళ్ళు ఉంటారు కుటుంబంలో. వెనకడుగు వేయొద్దు, తగ్గిపోవద్దు, విశ్వాసంతో ముందుకే సాగాలి. ఎక్కడికి? ప్రార్థనకి వెళ్తున్నారు, ఇక్కడ కూర్చో అంటాడు కొన్నిసార్లు. ఇప్పుడేం ప్రార్థన? పని పాట లేకుండా, టైం లేదు, వేళ లేదు, పాడడం లేదు, కూర్చో, చేద్దూలే రేపు పొద్దున పోయానికి. ఇంటి వారే శత్రువులు అవుతారు, ఇంటి వాళ్ళే విరోధులు అవుతారు, జాగ్రత్త. దావీదు గారు దాన్ని జయించి, గొలియాతును ఓడించి, ఫిలిస్తీన్లను ఓడించి విజయాన్ని తీసుకొని వచ్చి ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. గొలియాతు తలను చేత్తో పట్టుకొని తిరిగాడు. ఆ ఖడ్గాన్ని యాజకుడికి ఇచ్చాడు. అట్లా సాగాలి. విజయుడయ్యాడు, విజయ వీరుడయ్యాడు. దేవుని పేరున, దేవుని యొక్క శక్తి చేత గొప్ప కార్యం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొంత వారి వల్ల సమస్యలు ఎదుర్కొని విశ్వాసం లాగిపోతే మనకే నష్టం. దాన్ని జయిస్తూ ముందుకు సాగాలి, దేవుని మీద ఆధారపడాలి. అప్పుడు విజయం మనది. రెండో సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయం 4వ వచనం చూడండి. అతని సహోదరులు, 37:4, అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడుగకపోయిరి. సహోదరులు, సొంత వారి వల్ల సమస్యలు ఎదుర్కొంటాం. రెండో సందర్భం నేను జ్ఞాపకం చేస్తున్నా. యోసేపు జీవితంలో ఎవరు పగబట్టారు? పగబట్టింది ఎవరంట? వాళ్ళు సహోదరులు. అతని మీద పగబట్టిరి, 8వ వచనం. అతని మీద మరింత పగబట్టిరి, 11వ వచనం. సహోదరులు అతని యందు అసూయపడిరి. అబ్బాబా, ఎంత పగ, ఎంత ద్వేషమా, ఎంత అసూయ! ఎవర్రా మీరంతా? అన్నలే. మళ్ళీ వీళ్ళంతా ఎవరు? అన్నలే, ఒక తండ్రి బిడ్డలే, ఒక ఇంటి వారే, రక్తం పంచుకొని పుట్టినటువంటి వారే, ఒకే ఇల్లు,
ఇంటి నెంబర్ ఒకటే, తండ్రి ఒక్కడే. కానీ యోసేపు మీద సహోదరులు పగబట్టి, కక్షగట్టి, కత్తిగట్టి, అసూయపడి, ఏమండి నీళ్లు లేని గుంటలో త్రోసేసి వీళ్ళు పైన కూర్చొని భోజనం చేసి మళ్ళీ పైకి తీసి బేరానికి డబ్బులకి అమ్మివేసినటువంటి కక్కుర్తి కలిగిన అన్నలు వీళ్ళంతా. ఎప్పుడు ఏదో ఒకటి చేద్దాం, వీళ్ళు చేయకుండా వదిలిపెట్టింది ఏమీ లేదు. యోసేపు జీవితంలో చచ్చిపోయాడు అన్నారు, తండ్రిని నమ్మించారు, తండ్రిని మంచం పట్టించారు. వీళ్ళు మామూలు కాదు, వీళ్ళెవరు? తండ్రినే మంచం పట్టించిన బ్యాచ్ వీళ్ళందరూ అన్నలు. ఆదుకునేవాళ్ళు కాదు, వెలిగిచ్చే రకాలు కాదు, ఆర్పేసే రకాలు. ఇవి ఏం చేద్దాం? అమ్మనేం చేద్దాం, నాన్న ఏం చేద్దాం? మంచాలు పట్టించే రకాలు కొంతమంది ఉంటారు సహోదరులు. యాకోబు దెబ్బకి నిరుత్సాహపడిపోయి నీరసంతో ఏమైపోయాడంటే సగం తగ్గిపోయాడు మనిషి. సరే, మన పాయింట్కి వచ్చేద్దాం. ఈ అన్నలు యోసేపు జీవితంలో అనేకమైనటువంటి అభ్యంతరాలు, అసూయ, పగ, ఈర్ష్య, ద్వేషాలు నింపుకొని చంపుదాం అనుకున్నారు. ఒక ఆయన అమ్మేద్దాం అనుకున్నారు. చంపితే మనకేం వస్తుందో, అమ్మితే డబ్బులని వస్తాయి అనుకున్నారు. దేవుని బిడ్డలారా, సొంత వాళ్ళ వల్ల సమస్యలు అన్నింటినీ. కాబట్టి ఈ రోజున ఐగుప్తు దేశంలో యోసేపు గారు ఎలా ఉన్నారు? ఒక హోదాలో ఉన్నాడు, ఒక స్థాయిలో ఉన్నాడు. వీళ్ళు నిరాకరించారని, వీళ్ళు నిరుత్సాహపరిచారని, విశ్వాసం నిర్వీర్యం చేస్తున్నారని దేవునిలో సాగలేదా? దేవునిలో ఆగిపోయాడా? సాగకుండా ముందుకే సాగిపోయాడు, ముందుకే వెళ్ళిపోయాడు. ఈ రోజున అన్నలు యోసేపు గారిని చూడాలి అంటే తలెత్తి చూడాలి. ఈ రోజున దావీదు గారిని ఇశ్రాయేలు చూడాలంటే, అన్నలు చూడాలంటే, ఇంటి వారు చూడాలంటే తలెత్తి చూడాలి దావీదు గారిని. ఆ రేంజ్లో దేవుడు ఉంచాడు, ఆ స్థాయిలో దేవుడు ఉంచాడు. ఒకనొక రోజున ఐగుప్తు దేశంలో ఆహారం ఉంది, కనాన్లో కరువు ఉంది. వీళ్ళు డబ్బులు పట్టుకొని చేతులు జాపి తల వంచి ఎవరి దగ్గర నిలబడ్డారు? వీళ్ళు యోసేపు గారి దగ్గర నిలబడ్డారు. ఆ పనుల కళ గుర్తు రాలేదా? ఆ సూర్యచంద్రుల కళ గుర్తు రాలేదా? దర్శనం. దేవుని బిడ్డలారా, మనం ముందుకే సాగాలి. ఇలాంటి వాళ్ళు ఉంటారు, మన ఇళ్లలో ఉంటారు, మన జీవితాల్లో ఉంటారు. సొంత వాళ్ళే, ఒకే కుటుంబం, సహోదరులే, అక్కే, చెల్లె, అన్నే, తమ్ముడే, అమ్మో, నాన్న, ఎవరైనా కావచ్చు కాక అడ్డుపడే వాళ్ళు ఉంటారు. మన విశ్వాస జీవితంలో ముందుకే సాగాలి. యోసేపు గారు ముందుకే వెళ్ళి ఆశీర్వదించబడ్డాడు. యోసేపు అంటే ఫలించడి కొమ్మ. అది రెండవ సంగతి. మూడవ సంగతి నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండును గనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా మాట వినెను. వీళ్ళెవరండి? మోషే గారి జీవితంలో సొంత అన్న, సొంత అక్క అహరోను, మిరియాము ఏం చేస్తున్నారు? విమర్శిస్తున్నారండి. విమర్శకులు ఎప్పుడు మొదలవుతారు, ఎక్కడ మొదలవుతారో మొట్టమొదటిగా తెలుసా? ఇంట్లోనే ఉంటారు వాళ్ళు. క్రిటిక్స్, విమర్శకులు. వీళ్ళు విమర్శిస్తారు. ఎవడో విమర్శించాడంటే దారిని పోయేవాడు, ఎవడో విమర్శించాడంటే నా గురించి తెలియనివాడు విమర్శించాడు అనుకుంటా. అసలు ఇక్కడ మొదలైంది ఎక్కడ? విమర్శకులు. ఈ క్రిటిక్స్ ఇంట్లోనే ఉన్నారు, నా పక్కనే ఉన్నారు. నాన్నలే, నా చెల్లెళ్ళే, నా తమ్ముళ్ళే విమర్శించే వాళ్ళు అయిపోయారు. మోషే గారి జీవితంలో మరి అహరోను మామూలు వ్యక్తి కాదు, మిరియాం మామూలు వ్యక్తి కాదు. ఎవరో ఆత్మీయురాలను లేకపోతే ఏదో మొత్తానికి ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆ స్త్రీని బట్టి వీళ్ళు విమర్శిస్తున్నారు. ఆ స్త్రీని మనసులో ఉంచుకొని ఇంకా సేవ గురించి, అతని పిలుపు గురించి, అతని పని గురించి, అతని స్థాయి గురించి ఒక్కొక్కటి ఏం చేస్తున్నారు? వీళ్ళు విమర్శిస్తున్నారండి. దేవుని బిడ్డలారా, మనం దేవుని పనిలో ఉన్నప్పుడు, దేవుని యొక్క పరిచర్యలో సాగుతున్నప్పుడు విమర్శించే వాళ్ళు మొట్టమొదటిగా మన ఇంట్లోనే ఉంటారు. ఎవరైనా కావచ్చు, మన భర్త కావచ్చు, భార్య కావచ్చు, కుమార్తె కావచ్చు, కుమారుడు కావచ్చు, అల్లుడు కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఎవడైనా కావచ్చు కాక విమర్శించే వాళ్ళు మన వాళ్ళే అయి ఉంటారు. మోషే మామూలు వ్యక్తి అండి. అలా విమర్శించే వాళ్ళ దగ్గర నుంచి ఆగిపోక సాగిపోయి దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు. అద్భుతం కదా. దావీదు గారు
తన అన్న అరుస్తున్న అరుపుల్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళి విజయాన్ని తీసుకొని వచ్చాడు. మొదటిది యోసేపు గారు వాళ్ళ అన్నలు పగబట్టిన, అసూయపడ్డా, చంపుదామనుకున్న, ఇంకేం చేద్దాం, మరొకటి అనుకున్న ముందుకే వెళ్ళి ఫలించాడు. మూడవదిగా మోషే గారు అన్న అక్క అర్థం చేసుకునవలసిన వాళ్ళు, ఆదరణగా ఉండవలసినటువంటి వాళ్ళు. ఇశ్రాయేలీలు ఎన్నోసార్లు రాళ్ళెత్తి చంపుదామని రాళ్ళు ఎత్తిన ఆ రాళ్ళకి ఆ మోషే గారు అంత బాధపడి ఉండడేమో కానీ వీళ్ళు విమర్శించిన దానికి బాధపడి ఉంటాడు బహుశా, నాకు తెలిసి. మీరు కూడా నా అన్న అక్క, మీరు కూడా నా అక్క, వాళ్ళు నన్ను చంపుదామనుకున్నారు, వాళ్ళు అలా ఉన్నప్పుడు మీరు ఆదరణగా ఉంటే, నాకు తోడుగా ఉంటే నాకు ఎంత బలం ఉంటుందన్న అహరోనన్న, మిరియామక్క, అవునా కాదా? మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు ఏంటక్క? వాక్యం తెలిసిన వాళ్ళు కదా, ఆత్మీయులు కదా, ప్రార్థన చేసేవాళ్ళు కదా, అర్థం చేసుకోవలసింది మీరు కదా అక్క, అన్న. కానీ వీళ్ళు విమర్శిస్తున్నారు. అయినా కానీ ముందుకు వెళ్ళి దేవునిల్లంతట్లో ఎలా ఉన్నాడు మోషే గారు? నమ్మకంగా ఉన్నాడు. అది మూడవ సంగతి. నాలుగవ సంగతి నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. 31వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం. 6 సంగతుల్లో 4వ సంగతి. ఆదికాండం 31వ అధ్యాయం 1వ వచనం. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకునే మాటలు యాకోబు వినెను. 2, మరియు అతడు లాభాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. ఇది ఎన్నోది? 4వది. 6 సంగతులు చెప్తాను, ఇది 4వ సంగతి. యాకోబు యొక్క జీవితంలో లాభాన్ని ఎవరో కాదండి, మేనమామే, వీళ్ళు బావమర్దులే, బంధువులే, అయిన వాళ్ళే. కానీ యాకోబు జీతాన్ని ఎన్నిసార్లు మార్చాడంట లాభాను? 10 times, 10 సార్లు మార్చాడంట. అన్యాయం చేశాడంట. ఆ కుక్కో నక్కో తోడేలో ఏదో ఆ గొర్రెని ఎత్తుకుపోతేనంటే దాన్ని ఈయన ఖాతాలోనే రాసేవాడంట వాళ్ళ మామ. ఈ మేక ఎడిపోయినా, ఈ గొర్రె ఎడిపోయినా, దొంగోడు ఎత్తుకుపోయినా, తొడేలు ఎత్తుకుపోయినా, పులి తిన్నా, సింహం తిన్నా, అది ఏదైనా కావచ్చు కనుక అది నీ పొద్దులోనే ఉండేది. అది ఆయనే అచ్చుకోవాలి. అన్యాయం చేసి, మోసం చేసి, కీడు చేసి, 10 సార్లు జీతం మార్చి చిన్నమ్మాయిని ఇస్తానని నమ్మబలికి ఈ అమ్మాయిని ఇచ్చాడు, ముందు పెద్ద అమ్మాయిని ఇచ్చాడు. మంచి అమ్మాయి ఇస్తానని చీకటి కలిగినటువంటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసిన రకం లాభం. ఏంటి మామయ్య ఎట్లా చేసావని తెల్లారి చూస్తే దానిదేముందిరా అల్లుడా, నా చిన్న కూతురుని కూడా ఇస్తాను, ఇంకొక 7 ఏళ్ళు సేవ చేయి, కొలువు చేయి అన్నాడు. 20 ఏళ్ళు సుమారు అక్కడే సరిపోయింది యాకోబు జీవితం. అంత మోసం చేశాడండి ఇంటివాడే. బావమర్దులు సరే, మన బావ, మన అక్కలు, లేకపోతే మన చెల్లెళ్ళు అని అర్థం చేసుకున్నది ఏదండి? సరే, నా అల్లుడు, నా కూతుర్లు అని లాభాన్ని అర్థం చేసుకున్నది ఏంటండి? ఏదండి? వీళ్ళు ఏం చేస్తున్నారంట? బావలు, బావమర్దులు, రే ఈ ఆస్తి అంతా మనదే. ఈ బావ ఒక్కడిగా వచ్చాడు, ఒంటరిగా వచ్చాడు, చేతులుపుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మందలు చూడు వాడి దగ్గర. కొన్నిసార్లు మన అభివృద్ధి, మన యొక్క దీవెన మన ఇంటి వారికే నచ్చదు. అవునా కాదా? మనం ఏదైనా కొంటే, మనం ఏదైనా అభివృద్ధి పొందితే, 2 మేక పిల్లలు తెచ్చుకుంటే, 2 గొర్రె పిల్లలు తెచ్చుకుంటే, లేకపోతే ఒక ఫ్రిడ్జ్ తెచ్చుకుంటే, లేకపోతే ఒక కూలర్ తెచ్చుకుంటే, అంత దాకా ఒక ఫ్యాన్ తెచ్చుకున్న ఎండాకాలం తట్టుకోలేక వేసి రక్తవేజాయో దాన్ని కూడా సరిగేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు యాకోబు అభివృద్ధి పొందితే, ఆశీర్వదించబడితే ఎవరి కొళ్ళు మండిపోతుంది? ఇక్కడ బయట వాళ్ళు కాదు వీళ్ళు. ఎవరు వీళ్ళు? సొంత ఇంటి వారే. ఇదంతా మంది. నువ్వేమో ఊరికినే చేయించుకున్నాడా మీ నాన్న యాకోబుని? ఊరికినే చేయించుకున్నాడా? జీతానికి పెట్టుకున్నాడు, ఎంతో మోసం చేశాడు. మీ చెల్లెళ్ళని ఊరికినే ఇచ్చాడా? ఒక్కొక్క అమ్మాయి కోసం 7 ఏళ్ళు కొలువు చేయించుకున్నాడు. ఆయన కష్టపడ్డాడు, నువ్వు ఊరికినే చేయించుకోలేదు, ఆయన ఊరికినే చేయలేదు, మరి నీకెందుకు కట్టుమంట?
అక్కడ లాభాను గురించి ఒక మాట అంటాడు, అదేమో బావమరుదుల గురించి, బావల గురించి. రెండో మాట, లాభాను ముఖం అంట అది నిన్న మొన్న ఉండినట్టు లేదంటాడు. పొద్దున బాగానే ఉన్నాడే, నిన్న బాగానే ఉంది, మన ఫోన్ చేసి బాగానే మాట్లాడింది, మొన్న అక్కడ బజార్లో కలిసి బాగానే ఉంది, సచివాలయం దగ్గర కలుసుకున్నప్పుడు బాగానే ఉంది, ఆ రోడ్డు మీద కలుసుకున్నప్పుడు బాగానే ఉంది, మొహం బాగానే ఉంది. ఈ రోజు ఎందుకంటే మాడిపోయింది, అట్టులాగా మాడిపోయింది అంటే ఎవరో తిప్పివేయని, ఎవరో తిప్పని అట్టులాగా మాడిపోయింది, నల్లగా మాడిపోయింది. ఎందుకు మాడిపోయిందంటే ఎందుకు మాడిపోద్దో మనకు తెలియదు. ఆ మొహం ఎప్పుడు మాట్లాడుద్దో, ఎప్పుడు పలకరిస్తుందో, ఎప్పుడు ప్రేరిస్తుందో, ఎప్పుడు పలకరిస్తాడో, ఎప్పుడు నొచ్చుకుంటాడో, ఎప్పుడు మెచ్చుకుంటాడో మనకేం తెలియదు. ఈ వాతావరణ శాఖ అర్థం కాదు ఏంటంటే ఈ పిడుగులు ఎప్పుడు పడతాయి, మెట్ట మధ్యాహ్నం కూడా పిడుగులు పడతాయని వేస్తాడు. మీ ప్రాంతంలో పిడుగు పడే అవకాశం ఉంది అంటాడు మెసేజ్. ఈ ఎండ చూస్తేనేమో అసలు విపరీతంగా ఎండ ఉంది. కొన్నిసార్లు వాతావరణం గురించి వాతావరణ శాఖకు అందనట్లుగానే అసలు ఆడి ముఖం ఎందుకు మారిపోతుంది, ఆ సిగ్నల్స్ కూడా మనకు దొరకవు. ఇప్పటికిప్పుడే మారిపోయింది అంటే ఇప్పటికి ఎంతలోకేనా, ఇప్పుడేనా, ఇప్పుడే ప్రేమతో మాట్లాడు, ఇప్పుడే పలకరించి, ఇప్పుడు మనకు అర్థం కాదు. దేవుడు అంటున్నాడు, మనిషి మనస్సు కోతి లాంటిది, అది మారుతూ ఉంటుంది, దూకుతూ ఉంటుంది, ఒక దగ్గర స్థిమితం ఉండదు. అప్పుడే నవ్వుద్ది, అప్పుడే ఏడ్చుద్ది, అప్పుడే నవ్వుతాడు, అప్పుడే ఏడుస్తాడు. ఆ రకం వీళ్ళు. ఎవరు వీళ్ళు? లాబాను కుమారులు. యాకోబుని ఏం చేస్తున్నారంటే స్వంత కుటుంబస్తులే ఏం చేస్తున్నారంటే అసూయ, కోపం, పగ, మొహం పెట్టలు ఆడిపోతుంది లాభాన్ని. ఊరికి నేను చేయించుకోలేదుగా, అల్లుడేగా. సరే అల్లుడైనా నీ దగ్గర ఊరికనే పడి తినలేదుగా, కొలువు చేయించుకున్నావు కదా, కొద్దిగానే ఉండాలి మనిషికి. వీళ్ళెవరు? మళ్ళీ సొంత ఇంటి వాళ్ళే. తర్వాత పాయింట్ నేను చెప్తాను. 5వది 2 కొరింథీ 11:26. 6 సంగతులు 5వ సంగతి. 2 కొరింథీ 11:26 చూడండి. రెండు కొరింథీ 11 చదవండి సిస్టర్. 26 అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైనా ఆపదలలోను, దొంగల వలనైనా ఆపదలలోను, నా స్వజనుల వలనైనా ఆపదలలోను, అన్యజనుల వలనైనా ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములోను ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలని ఆపదలలోను ఉంటేనే. ఇక్కడ చాలా రకాలుగా ఆపదలు వచ్చాయంట పౌలు గారికి. ఇది 5వది. అనేక రకాలైనటువంటి ఆపదలు వచ్చాయి, కానీ 2 విషయాలు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏంటది? నా స్వజనుల వలననైనా ఆపదలు వచ్చాయి, నా సొంత వారి వల్ల ఆపదలు వచ్చాయి. తర్వాత అంటాడు 26 చివరి మాట, కపట సహోదరుల వలన నాకు ఆపదలు వచ్చాయి. ఆపదలు సృష్టించేవాడు బయటవాడు కాదండి. సరే సృష్టిస్తే ఎప్పుడో ఒకసారి సృష్టిస్తాడేమో, కానీ ఎక్కువగా ఎవరై ఉంటారంటే మనోళ్ళు అయి ఉంటారు, మన సహోదరులు అయి ఉంటారు, ఇంటి వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు మనకేం కలిగిస్తారు? ఆపదలు కలిగిస్తారు, ఆపదల్లో పడేస్తారు. ఎవరయ్యా అని వివరాల్లోకి వెళ్తే, మీ ఓడే ఎట్టన్నాడు, నీ కూతురు ఎట్లా అన్నది, లేకపోతే నీ కొడుకే ఎట్టన్నారు, ఇదిగో అప్పుడు మనం కృంగిపోతాం. ఎవరో అనుకున్నాం, కానీ నా వారే అని తెలిసినప్పుడు మనం నేలను కృంగిపోతాం మనం. అవునా కదా? అందుకని దేవుని బిడ్డలారా, ఇవన్నీ విశ్వాస జీవితాలు ఎదురవుతూ ఉంటాయి. మన వాళ్ళే మొదటి వర్తమానంలో ప్రియుడైనటువంటి అబ్షాలోమే, ప్రియ స్నేహితుడైనటువంటి అహితోపేలే, ప్రియులైనటువంటి వారే, ప్రాణం పోయిందని వినడానికి ఎదురు చూస్తున్నాడు శత్రువులే ఉన్నారు. ఇక్కడ చూస్తే నా స్వజనులు, నా సహోదరులు నాకేం కలిగించారు? ఆపదలు సృష్టించారు, ఆపదలు కలిగించారు, చంపుదామనుకున్నారు, కొట్టారు, బెత్తాలతో కొట్టారు, చచ్చిపోయాడు అనుకున్న నానా రకాలైనటువంటి విధ్వంసాన్ని నా జీవితంలో సృష్టించారు. అయినా ముందుకే సాగిపోయాడు. ఇందాక యాకోబు గారు ముందుకు సాగిపోయి దేవుడు నడిపించే దానిలో నడిచిపోయి బేతేలునకు వచ్చాడు. ఇక్కడ పౌలు గారు ముందుకే సాగి ఏమయ్యాడనంటే సేవకుడిగా అనేక సంఘాలను కట్టి ఆత్మీయ తండ్రిగా
ఆయన నిలబడ్డాడు. చివరి మాట నేను చూపిస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయం చివరి మాట. యోహాను సువార్త 7వ అధ్యాయం 3వ వచనం, తర్వాత 5వ వచనం. ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలం విడిచి యోదయాకు వెళ్ళుము. 5వ వచనం. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఇది ఎవరు కూడా ఎదుర్కొన్నారు? ఈ సమస్య ఎవరు ఎదుర్కొన్నారు? 6వదిగా యేసు ప్రభువారు ఎదుర్కొన్నాడండి. సహోదరులు ఏమన్నారంటే 3వ వచనంలో, ఆయన సహోదరులు ఆయనను చూచి నువ్వు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలం విడిచి యోదయాకు వెళ్ళుము. ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళు. 5వ వచనంలో, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. అన్నా మీరు కూడా నమ్మట్లేదా? నన్ను యోధులు నమ్మట్లేదేమో, పరిసయ్యులు నమ్మట్లేదేమో, శాస్త్రులు నమ్మలేదేమో, హెరోదీలు నమ్మలేదేమో, బయటవాడు నమ్మలేదేమో. అనలారా, సహోదరులారా, మీరు కూడా నమ్మలేదా? నాకు ఆశ్చర్యంగా ఉంది. మనల్ని నమ్మరు, మన ఇంటి వారే మనల్ని నమ్మరు, మనల్ని విశ్వాసం ఉంచరండి, నమ్మరు. మనల్ని నమ్మి అక్కడ ఉండరు, మనల్ని నమ్మి ఒక పని అప్పగించరు. మనమంటే నమ్మకం లేదు, నమ్మరు. ఇలాంటి వాళ్ళు ఇంటిలోనే ఉంటారు. అబద్ధం చెప్పడానికైనా, అబద్ధం మోపడానికైనా, దొంగతనం మోపడానికైనా మన వాళ్ళు మన మీద వెనకాడరండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో ఈ 6 సందర్భాల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఎదుర్కొన్నటువంటి సమస్యే. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆ సమస్యను ఎదుర్కొన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన ముందుకే సాగి అన్ని నామముల కన్నా పైనామాన్ని ఆయన ధరించుకున్నాడు. దేవుడు హెచ్చించాడు. దావీదు గారు ఇలాంటి పరిస్థితుల్లో, నిరుత్సాహంలో, విశ్వాస నిర్వీర్యం చేసేవాళ్ళ మధ్యలో ఉండి ముందుకు వెళ్ళి విజయాన్ని తీసుకొని వచ్చాడు. విమర్శించే, నిరుత్సాహపరిచే అన్నలు ఉన్నప్పుడు యోసేపు గారు ముందుకు వెళ్ళి ఫలించాడు. తర్వాత 3వ వ్యక్తి, సొంత అన్న, అక్క వాళ్ళు విమర్శించినా కానీ మోషే గారు దేవునిలంతట్లో నమ్మకంగానే ఉన్నాడు. తర్వాత ఏమనుకున్నా, యాకోబు గారి యొక్క జీవితంలో మొహం మార్చుకునే వాళ్ళు ఉన్నారు, అభివృద్ధిని చూసి అసూయపడేటటువంటి వాళ్ళు ఉన్నారు. అయినా కానీ దేవుడు చూపించిన బేతేలుకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాడు. పౌలు గారి యొక్క జీవితంలో సొంత వాళ్ళ వల్ల సమస్యలు, కపట సహోదరులు సమస్యలు వీళ్ళు సృష్టించారు. నేనేం అన్యాయం చేయలేదు, తప్పు చేయలేదు, నాకెన్నో ఆపదలు సృష్టించారు, మట ప్లాన్ చేశారు, చంపుదాం అనుకున్నారు, ఏదో ఒకటి చేద్దాం అనుకున్నారు. కానీ అన్నిటి విషయంలో ముందుకు వెళ్ళి గొప్ప సేవకుడిగా అనేక సంఘాలను కట్టి అనేక మందిని రక్షణలోకి నడిపించినటువంటి ఆత్మీయ తండ్రిగా ఆశీర్వదించబడ్డాడు పౌలు గారు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చివరిగా తన సహోదరులు ఆయన అర్థం చేసుకోకపోగా, అపార్థం చేసుకొని, విశ్వాసం ఉంచక, నమ్మకం ఉంచక ఆయనకు బాధ కలిగించారు. అయినా కానీ తండ్రి అయిన దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఘనపరిచి హెచ్చించి అన్ని నామముల కంటే పైనామము అతనికి ధరింపజేసి అక్కడ తన కుడి పార్శ్వమున ఆయనను కూర్చొనిపెట్టాడు. కాబట్టి మనము కూడా మన జీవితంలో దేవుని బిడ్డలారా ముందుకే సాగాలి. అయిన వాళ్ళే, మన వాళ్ళే, కుటుంబీకులే, సోదరులే, తోడుగా ఉండవలసిన వాళ్ళే, ఆదరణగా ఉండవలసిన వాళ్ళే, ప్రోత్సహించేటటువంటి వాళ్ళే, బలపరచవలసినటువంటి వాళ్ళే మనకు అడ్డంగా ఉంటే, ఆటంకంగా ఉంటే మనం ముందుకే సాగిపోదాం, వెనకడుగు వేయొద్దు. ఇలాంటివి మన పూర్వీకులు కూడా ఎదుర్కొన్నారు. మన విశ్వాసంతో సాగిపోదాం, దేవుని మీద ఆనుకుందాం. దేవుడు మనల్ని దీవిస్తాడు. సొంత వారి వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నామా? భయపడొద్దు, బాధపడొద్దు. మన ముందున్నటువంటి పూర్వీకులు కూడా భయపడక, బాధపడక ముందుకే సాగి దేవుని యొక్క ఆశీర్వాదం, దీవెన పొందుకొని వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చూడాలంటే తలెత్తే చూడాలి, కళ్ళు పైకెత్తే చూడాలి. ఆ స్థాయిలో, ఆ రేంజ్లో దేవుడు వాళ్ళని ఉంచాడు. నిన్ను కూడా ఆ స్థాయిలో దేవుడు ఉంచుతాడు, నిన్ను కూడా ఆ స్థానంలో దేవుడు ఉంచుతాడు. ఆశీర్వదించబడతావు, దీవించబడుతున్నావు. నా వాళ్ళు నన్ను నిందించారే, నా వాళ్ళే అర్థం చేసుకోలేదే, నన్ను సాగుగోరుతున్నారే, నన్ను దూషిస్తున్నారే,
అని నువ్వు బాధపడద్దు. నా దేవుడికే తప్పులేదు, దావీదు గారికే తప్పులేదు, యోసేపు గారికి తప్పులేదు, మోషే గారికి తప్పులేదు, యాకోబు గారికి తప్పులేదు, పౌలు గారికి తప్పులేదు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి తప్పులేదు. మరి నీకెట్లా తప్పుతాయి, నాకెట్లా తప్పుతాయి? అందరికీ ఉంటాయి ఇట్లాంటి అనుభవాలు. అలాంటి అనుభవాలు వచ్చినప్పుడు మనం ధైర్యంగా నిలబడి ముందుకు సాగిపోదాం, ముందుకే వెళదాం. దేవుడు ఒకనొక రోజున తన బలిష్టమైన చేతి క్రింద మనం దీన మనసులుగా ఉన్నప్పుడు మనల్ని ఏం చేస్తాడు? ఆయన హెచ్చిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. తల వంచొద్దు, తల తెప్పొద్దు, వెనకంజ వేయొద్దు, విశ్వాసంతో ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేసి దీవించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం.